నిధయే సర్వవిద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 16 గురువారం. విధియ తిథి ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత తదియ. ఆశ్లేష నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈరోజు రవి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జీవిత వాస్తవ సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో రాహు సంచారం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈ వారంలో పూర్తి చేస్తారు. పంచమంలో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి గురువారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సొంత వ్యాపారం మరింతగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాట కూడా విలువ పెరుగుతుంది. తృతీయములో చంద్ర సంచారం వల్ల జనసహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మేదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందులను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి గురువారం రోజున ద్వితీయములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ప్రస్తావనకు వస్తుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. స్థానచలనం కానీ, లాభసాటి ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలతో పాటు పోటీ ప్రపంచంలో కూడా విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మంచి లాభాలు అందుకుంటారు. లాభములో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపార నష్టం జరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికపరమైన సమస్యలు కూడా అధికమవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పును లేక పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. దశమములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. వ్యయములో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలు వస్తాయి. దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున షష్టమములో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు.
దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు, మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు చెడిపోతాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి విజయాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. పంచమంలో రాహు సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పశువులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైన విషయాలు, అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం కనిపిస్తుంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దశమంలో కేతువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలు కూడా మీకు లభిస్తుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్థిరలతో మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున తృతీయములో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు వెళ్తాయి. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారం బాగుంటుంది. స్త్రీల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యములో కేతు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల యొక్క పూర్తి సహకారం లభిస్తుంది. ఆ రకంగా పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ మీరు విజయం సాధిస్తారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో, వ్యాపార పోటీలో మీరు ఎదిగినటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ద్వితీయంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీ సూక్తం నిత్యం పారాయణం చేయండి. ఎర్రటి పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో కేతు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమములో చంద్ర సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు, అశాంతికి గురయ్యే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి.
లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఈరోజు బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.